ఒక్క 5 నిమిషాల సమస్య మీ జీవితాన్నే మార్చేయొచ్చు. ఇది తెలియకపోతే చాలా ప్రమాదం. హలో అండి. నేను డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, శ్రీమేధ హాస్పిటల్. ఒక్కసారి ఊహించుకోండి, మీరు బాగున్నారు. ఉన్నట్టుండి కాలు చేయిలో బలం తగ్గినట్టు అనిపించింది. మాట నత్తిపోయింది. లేదంటే మూతి వంకర అనిపించింది. ఇవన్నీ కొద్దిసేపు ఉండి నార్మల్ అయిపోయింది. నార్మల్ అయింది కదా అని లైట్ తీసుకున్నారా? అదే మీరు చేసే పెద్ద తప్పు కావచ్చు. ఇది సాధారణం కాదు. దీన్ని సైలెంట్ స్ట్రోక్ అంటాం. మెడికల్ టర్మినాలజీలో దీన్ని ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్ అంటాం. ఇందులో మన మెదడుకెళ్లే రక్తం సరఫరా కొద్దిసేపు ఆగిపోవడం వల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించాక నెక్స్ట్ వచ్చే 24 నుంచి 48 గంటల్లో మనకి పెద్ద స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఏవైనా మీకు కనిపిస్తే దగ్గరున్న న్యూరో ఫిజిషియన్ ని కలిసి తగిన చికిత్స, తగిన పరీక్షలు చేయించుకోవడం వల్ల పెద్ద స్ట్రోక్ ని నివారించవచ్చు. నార్మల్ అయింది కదా అని సేఫ్ అనుకోకండి. చిన్న నిర్లక్ష్యం పెద్ద స్ట్రోక్ కి దారి తీయచ్చు. థ్యాంక్ యూ.